హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏది మాట్లాడినా తప్పు అనుకుంటారని మాట్లాడడమే మానేయొద్దు. నువ్వు మాట్లాడేది వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి తప్పు అని అనుకుంటారు. అలా అనుకునే వారికి నువ్వు పట్టించుకోవడం మానేయ్. ప్రతి మాటలో తప్పులు వెతికే వాళ్ళని మనం కాదు కదా, ఆ దేవుడు కూడా మార్చలేడని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి? ఒకప్పుడు భర్త ప్రాణాలు కాపాడడానికి చావుకు ఎదురు వెళ్ళిన మహాపతివ్రతలని చాలామంది ఉన్నారు. భర్త పాలిట మృత్యువుగా మారుతున్నారు నేటి తరం కొంతమంది ఆడపిల్లలు. నిజమే కదా? ప్రేమ కోసమే చంపేస్తామంటున్నారు. అసలు ప్రేమంటే ఏంటో తెలిస్తే అలా చేస్తారా? అక్రమ సంబంధాల కోసం బంధాలను వదిలేసి వెళ్ళిపోతున్నారు. అసలు బంధం విలువ తెలిస్తే ఇలా చేస్తారా? అర్థం చేసుకోండి, కాస్త ఆలోచించండి. ఇక ఒక్క విషయం, తల్లిదండ్రులు దయచేసి బలవంతంగా ఇష్టం లేని పెళ్ళిళ్ళు చెయ్యకండి. మీ బాధ్యత తీరిపోతుందని వెళ్ళి పెళ్లి చేసేస్తారు. అప్పుడు ప్రాణాలు తీసి మరీ ప్రేమను చేరుకోవాలని ఎంతగానో తెగిస్తున్నారు ఈ నేటి తరం. ప్రేమించి లేచిపోతే పరువు పోతుందేమో అని మీరు ఆలోచిస్తే, ప్రాణాలు తీసే అయినా వెళ్ళిపోదామని దారుణంగా ఆలోచిస్తున్నారు. కాస్త ఆలోచించండి. ఇక ఈ రోజుల్లో సంసారాలు భర్తకేం కావాలో భార్యకు తెలీదు, భార్యకి ఏం కావాలో భర్తకి తెలియదు. నిజానికి వాళ్ళిద్దరికీ ఏం కావాలో తెలుసుకునే తీరిక కూడా లేదిప్పుడు. సంపాదనలో భర్త, బాధ్యతలతో భార్య చాలా బిజీ. బంధంలోతు తెలియాలి అంటే గనుక మనసుతో ప్రయాణించడం మాత్రమే మొదలు పెట్టాలి. అందుకే రోజులో కాసేపైనా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. రోజులు గడిచే కొద్దీ గుర్తుండే మధుర క్షణాలు కూడా అవే కదా? నిజమే కదండి? అలాగే ఒక్క విషయం, అత్త అమ్మలు ఎందుకు మారాలి? కోడలు కూతురులా ఎందుకు మారాలి? ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తూ ప్రేమగా మనిషిలా ఉంటే చాలదా? ఒకవేళ అమ్మగా మారినా నాటకాల్లే అంటారు. కూతుర్లలా మారితే ఏదో తప్పు చేసిందిలే, అందుకే మనం ఏమన్నా సరే పడుతుంది అంటారు. ఎవరి స్థానాన్ని ఎవరు భర్తీ చెయ్యలేరు అన్నది ఇది చేతు నిజం. ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఉన్న ఈ పరిస్థితుల్లో ఎవరి దగ్గర కూడా చేయి చాపొద్దు. ఎందుకు అంటే అది రేపు నీకు మచ్చగా మారిపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరి మీద కూడా ఆధారపడవద్దు. ఎందుకు అంటే అది నీలో బలాన్ని క్షీణింపచేస్తుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. అలా చేస్తే నీకు వచ్చే అవకాశాలేవీ కూడా నీకు కనిపించవు. నడిచి వెళ్ళితే తప్పే. నీ దగ్గర లేని లగ్జరీ కోసం ప్రాకులాడొద్దు. అలా చేస్తే నువ్వు వెళ్ళే గమ్యానికి చేరుకునే సమయం తగ్గిపోతుంది. చివరిగా ఒక్కటి చెప్తాను, వినండి. ఏంటి అంటే, ఎప్పుడూ కూడా ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఒక్కడివే వెళ్ళు, గుంపుతో కాదు. అర్థమైంది కదండి? నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళినా, లేదా ఎవరి మీద ఆధారపడకుండా ఎదుగుతూ ఉన్నా నీ గురించి రకరకాలుగా గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. ఇక ఏడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న ఈ జనాలు వారిని ఓదార్చకుండా నవ్వుతూ ఉండే సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అలాంటి తప్పుడు మనుషుల కోసం నీ విలువైన సమయాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నావు? మొరిగే వాళ్ళని మొరగనివ్వు. మొరిగి మొరిగి అలసిపోయి వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఇక నువ్వు ఎన్ని ఆలోచించినా దానికి తగిన ఆచరణ లేనప్పుడు ఒక అడుగు కూడా ముందుకు పడదు. అదృష్టవశాత్తు జరిగే గొప్ప గొప్ప విషయాలు కూడా ఇక ఎంతో కొంత శ్రమ ఉంటే తప్ప ఆ అదృష్టం, అద్భుతం జరగదు.
మనం ఎంత బలంగా నమ్ముతామో, ఎంత బలంగా ప్రయత్నిస్తామో అనే దానిపైనే మన కల నిజమవ్వడం ఆధారపడి ఉంటుంది. నీ గొప్ప కలకు రూపం ఇవ్వాలి అనుకుంటున్నావో, అయితే ఈ క్షణం నుంచి ఆ కల కోసం శ్రమించు. నీ కల ఎందుకు నెరవేరదో అప్పుడు చూడు. కానీ నువ్వు గొప్పగా బ్రతకాలా లేదా గొప్ప కోసం బ్రతకాలా అనేది నిర్ణయించుకుంటే చాలు. మనం ఎటు వెళ్ళాలి అనేది అప్పుడు నీకు అర్థమవుతుంది. గొప్పగా బ్రతకాలి అనుకున్నవాడు కష్టాన్ని నమ్ముకుంటాడు. గొప్ప కోసం బ్రతకాలనుకున్నవాడు తన గురించి ఇతరుల దగ్గర డప్పుకుంటూ తిరుగుతాడు. నెమ్మదిగా సాగే ఈ ప్రయాణంలో ఎదుగుదల అంచెలంచెలుగా ఉంటుంది. చంకలు గుద్దుకొని డప్పు కొట్టుకునేవాడి బ్రతుకు ఎప్పుడూ కూడా వీధి అరుగులకే పరిమితమవుతుంది. నిజమే కదండి. అలాంటి వాడితో పోటీపడి నీ గొప్ప ప్రయాణాన్ని నువ్వే తక్కువ చేసుకోకు. కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటూ నెమ్మదిగా సాగిపో. అర్థమైంది కదండి. అలాగే నువ్వు ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు చేసినా, గొప్ప జ్ఞానాన్ని సంపాదించినా నువ్వు చెప్పింది ఇక్కడ ఎవ్వరూ కూడా వినరు. అదే అక్షరం ఒక రాని ఒకడు అక్షరాల కోట్ల రూపాయలు సంపాదించు మన మధ్య కూర్చుంటే వాడిని చూసి నేర్చుకోరా అంటారు. వాళ్ళ పిల్లలకు కూడా చెప్తారు. ఇక్కడ జ్ఞానం గొప్పది, కానీ పైసా ఆ జ్ఞానాన్ని కూడా కారుమబ్బులు కమ్మేస్తుంది. డబ్బుంటే లేని మబ్బులు, రాని వర్షం, వెళ్ళలేని చోటంటూ ఏదీ ఉండదు. కానీ డబ్బుతో పొందలేనిది మాత్రం కొన్నుంటాయి. అవి మనశ్శాంతి, ఆత్మ సంతృప్తి. తల్లి బాధ తెలుసుకోలేకపోయినా పర్వాలేదు, తండ్రి ఘోష వినకపోయినా పర్వాలేదు, నీకు మాత్రం నీ స్వార్థమే ముఖ్యం అనిపించినప్పుడు ఎప్పుడూ కూడా ఒకసారి నీ చివరి రోజులు గుర్తు తెచ్చుకో. నీలాగే నీ వారసులు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాకులాడితే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో. ఎన్నో ఆశలు పెంచుకుని తమ పొట్ట కట్టుకుని నిన్ను పెంచి ఉంటారు కదా, వాళ్లను అలా వదిలేయడానికి నీకు సిగ్గనిపించడం లేదా? నువ్వు వాళ్ళకి ఎంత బాధ ఇస్తున్నావో అర్థం కావట్లేదా? నువ్వు వాళ్ళకి ఎంత బాకీ పడున్నావో వాళ్ళు నీకు చేసిన ఊడిగానికి, నీకు పంచిన ప్రేమకి నువ్వు కొలవలేవు. వాటిని నువ్వు విలువ కట్టలేవు. కాబట్టి బ్రతికున్నప్పుడే వాళ్ళని నొప్పించకుండా ఉంటే చాలు. అదే నువ్వు వాళ్ళకి ఇచ్చే కోట్లు అని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి. ఒక్క విషయం చెప్తున్నాను వినండి. మరో జన్మంటూ ఉంటే తప్పకుండా సాధించే తీరుతానని ప్రమాణాలు చేసే కంటే ఈ జన్మలోనే సర్వశక్తులు ఉంచి ముందుకు నడువు. ఏమో మరో జన్మలో పుట్టుక ఉంటుందో లేదో. ఒకవేళ ఉన్నా ఇంతకంటే రాక్షసి కాలమే తప్ప నిన్ను ఎదగడానికి మార్గం చూపించే అంత మంచి సమాజం నీ చుట్టూ ఉండదు. అందుకే దూసుకుపోతావో తొక్కుకుపోతావో నీ ఓపిక, కానీ తర్వాత జన్మకు మాత్రం వాయిదా వెయ్యకు. కల్మషం లేకుండానే మొదలవుతుంది ప్రతి ఒక్కరి జీవితం. కానీ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ దొంగాటలతో అలసిపోయి అదే ఆటలో చేరిపోతున్నారు కొంతమంది. మంచిగా ఉండి ఏం లాభం? ఇక్కడ ఎవరికీ పట్టదు అని అనుకోవద్దు. 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికే కదా ఈ జంజాటమంతా. మరి ఎందుకు ఆ 4 మెతుకులు దొరికినా ఇంకా దేనికోసం నీ పోరాటం? మరి ఎందుకు? సంపాదించుకో, చక్కబెట్టుకో, కానీ పక్కవాడి కష్టం మాత్రం ఎప్పటికీ దోచుకోకు. అర్థమైంది కదండి. పైకి వెళ్తున్న వాడిని ఎప్పటికీ కిందకి లాగకు. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, నీతో వచ్చేది ఎవరో నీకు తెలియాలంటే నువ్వు సకల దరిద్రాలను చవి చూడాల్సిందే. నిన్ను నమ్మేదెవరో నీకు తెలియాలంటే నువ్వు ఏదో ఒక చిక్కుల్లో పడాలంతే. నీకంటూ ఒక బలగం ఉందని తెలియాలి అంటే నిన్ను పరిస్థితుల్లో పగబట్టి ఉండాలి. నీ మేలు కోరేవారు ఎవరో నీకు తెలియాలంటే నువ్వు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల మధ్య ఉండాలి. నీ ప్రాణ స్నేహితుడు ఎవరో నీకు తెలియాలంటే సమాధానం దొరకని ప్రశ్నలు నీ చుట్టూ పొంచి ఉండాలి.
ఇలాంటి విశ్వ పరిస్థితులన్నీ దాటితే తప్ప నీ చుట్టూ ఉన్న జనాలు నాణ్యత నీకు దగ్గర బయటపడదు. అర్థమైంది కదండి? ప్రేమలో నటించడం తెలియని అమ్మాయిలు ఏ విధంగా ఉంటారు? అలాగే ప్రేమలో నటించడం తెలియని అమ్మాయిల్ని మాత్రమే నీ ప్రేమ కోసం నీతోనే గొడవ పడుతూ ఉంటారు. నిజమే కదండి? అర్థమైంది కదా? మరి ప్రేమలో నటించడం రాని అమ్మాయిలు ఎప్పుడు గొడవ పడుతున్నారు అంటే నీ మీద ఎక్కువ ప్రేమ ఉందని అర్థం చేసుకోండి. ఎప్పుడు గొడవ పడే అమ్మాయిల్ని ఎప్పుడు అపార్థం చేసుకోవద్దు. వాళ్ళు అమితంగా ప్రేమిస్తేనే ఎప్పుడు నీతో గొడవ పడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ప్రేమలో నటించడం రాదు అని మీరు అర్థం చేసుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారనేది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.